వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర కొరుకు అండి. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తమ్మ వాళ్ళకి ఇంటికి వచ్చేసానని చెప్పాను కదా. బస్సులో 9:30కి నైట్ బయలుదేరితే పొద్దున 6 o'clock వచ్చేసామండి. సో వచ్చగానే అత్తమ్మ ఇంట్లో లేరు, కొంచెం ఫంక్షన్ ఉంటే బయటికి వెళ్ళి ఉన్నారు. సో ఇంకా నేను కొంచెంసేపు రెస్ట్ తీసేసుకుని 7 o'clock 7:30కి అట్లా లేసేసి మా వాళ్ళకంతా దోశలు, ఎర్రగారం, చికెన్ అని చేసి ఉంచారు అత్తమ్మ. సో అవన్నీ వెయిట్ చేసేసి వేసి ఇచ్చేసానండి. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసి పూజ చేసేకి రెడీ చేసిన ఆ లోపలే మా పాప ఏం చేసిందంటే, నిన్న పండగ కదండి, సో అత్తమ్మ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మా పాప ఫ్లవర్ పెడతారు కదా పాట్, దాన్ని దోసేసిందండి. సో మళ్ళీ వాటర్ నింపేసి పూలు పెట్టేసిన తర్వాత దేవుడి రూమ్ తడి బట్టతో తుడిసేసుకొని పైనంతా పూలన్నీ తీసేసి మామిడక్కలన్నీ పెట్టున్నారు అత్తమ్మ. సో అవన్నీ తీసేసుకొని ఇంకా కడ్డీలు కర్పూరాలు వెలిగించేసుకొని తర్వాత పూలు పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా పూజ అయిపోయింది. ప్రసాదానికి వస్తే అరటిపూలు పెట్టేసాను. అత్తమ్మ ఆల్రెడీ తెచ్చిపెట్టున్నారు ఇంట్లో. అండ్ తులసమ్మకు కూడా వాటర్ పోసేసి పూజ చేసేసుకున్నానండి. ఆ లోపల నేను మార్నింగ్ వచ్చే లోపలే మా పెద్దమ్మ లేసేసి సో బయటంతా తుడిసేసి ముగ్గులు కూడా పెట్టేసి ఉన్నారు. ఇంకా తులసమ్మకి వాటర్ పెట్టేసి ఆల్రెడీ దీపం వెలిగించేసి నేను నీళ్ళు పోసేసి కడ్డీలు చూపించేసి దండం పెట్టేసుకున్నాను. అండ్ నేను ఇప్పుడు టిఫిన్ చేసుకుంటున్నానండి. టిఫిన్కి దోశ చేసి ఉండేను ఈరోజు. అంటే అత్తమ్మ రుబ్బు పెట్టున్నారు కదా, దాన్ని పోసుకుంటున్నాను ఇక్కడ. వాళ్ళందరిది అయిపోయింది. అండ్ లంచ్కి వచ్చేసి రైస్ నానపెడదామని చెప్పేసి రైస్ నానబెట్టానండి. ఏంటి షాకింగ్ న్యూస్ అంటే గ్యాసెస్ అవైలబుల్ లేవండి ఇప్పుడు. కొంచెం ఎప్పుడో బుక్ చేస్తే ఎప్పుడో వస్తున్నాయని చెప్పేసి అత్తమ్మ ఏం చేశారంటే పైన పెట్టిన రైస్ కుక్కర్ని దించిపెట్టారండి. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 8 to 9 members ఉంటామండి ఇంట్లో. అందుకని చెప్పేసి రైస్ కుక్కర్ తీసారు. గ్యాస్ కొంచెం తక్కువ యూసేజ్ అయితే బాగుంటుందని చెప్పేసి అత్తమ్మ తీసి పెట్టారంట, అది నాకు తెలీదు. సో ఇంకా రైస్ కడిగి పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేసానండి. తర్వాత ఇంకా దోశలు వేసుకుంటే దోశ అక్కడ కడిగి పెట్టి వచ్చే లోపల రొట్టె అయిపోయిందండి. సో ఇంకేం చేయలేమని ఎర్రగారం దోశలు తినేసాను. తర్వాత లంచ్కి కర్రీస్ ఏం చేస్తున్నానంటే ఆలుగడ్డ పిట్టు చేస్తున్నానండి. అండ్ టొమాటో కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకున్నాను. రసం ఆల్రెడీ ఉన్నాయి. సో ఆలుగడ్డ కట్ చేస్తుంటే చెయ్యి కట్ చేసుకున్నానండి. అలవాటే, బట్ తిట్టించుకోక తప్పదండి, జాగ్రత్తగా చేసుకుంటుండాలి. తర్వాత కట్ చేసేసి కుక్కర్లో పెట్టేసానండి. వాష్ చేసేస్తూ అది కడిగిన చాకు అండ్ కట్టర్ కూడా కడిగేసి అక్కడ పెట్టేసాను. ఆ తర్వాత 2 times వాష్ చేసేసి ఆలుగడ్డస్ని దాంట్లో కొంచెం వాటర్ వేసేసి ఉప్పు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి పైన పెట్టేసానండి. ఈ లోపల మా పాప కూడా పడుకోండిందని చెప్పేసి ఫాస్ట్ చేసేసుకుంటున్నాను. పాపలు వేస్తే చేసేసుకోదలదు కదా. సో ఇంకా మాకు ఇక్కడ ఉప్పు నీళ్ళు వస్తాయండి కుళాయి నుంచి, అందుకని ఫిల్టర్ వాటర్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసాను. తర్వాత ఫ్రిడ్జ్లోకి ఎందుకు పోయాను కూడా తెలియదండి. మా ఫ్రిడ్జ్ని చూసి కమెంట్స్ మాత్రం చేయకండి. బికాజ్ అత్తమ్మ ఏది మిగిలిన పచ్చళ్ళు తొక్కులు అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టుంటారు. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నానండి. అండ్ బట్టలు వచ్చేసి పాపవి సపరేట్, మా పెద్దవాళ్ళవి సపరేట్ అని చెప్పేసి వేస్తాను నేను ఇక్కడ. అత్తమ్మ కూడా అట్లాగే చేస్తారు. అండ్ కంఫర్ట్ వేసేసి ఆన్ చేసేసానండి. కొంచెం రిపేర్ అయిందంట, అది నాకు తెలియదు. తర్వాత తెలిసింది నాకు, మా బావ చెప్పేదాకా తెలీదు. 15 minutes అంతే పడుతుందంట. వాషింగ్ మిషన్ వేసి వచ్చేసిన తర్వాత ఇంకా టమాటో కొత్తిమీర పచ్చడికి పచ్చిమిరకాయలు కోస్తున్నానండి. 20 to 30 పచ్చిమిరకాయలు తీసేసుకున్నాను, ఎందుకంటే అది కారం లేవండి. సో అన్ని తీసుకున్నాను. టొమాటోస్ వచ్చేసి 6 to 7 టొమాటోస్ పెద్ద ముక్కగానే కోసుకుంటున్నాను. ఎందుకంటే మగ్గాలి కదా, తర్వాత మిక్సీలో కదా ఎట్లా వేసేదని చెప్పేసి పెద్ద ముక్కలుగా కట్ చేసేసాను. ఆ లోపల చింతపండు కూడా పైనుంచి తీసి పెట్టేసుకున్నాను. అత్తమ్మ చింతపండు బయట నుంచి తెప్పించుకొని గింజలు పట్టు అంతా తీసేసి క్లీన్కి పెట్టున్నారంట. తర్వాత ఇక్కడ స్టవ్ పైన బాండలు పెట్టేసుకొని నూనె వేసేసుకుంటున్నాను. నూనె వేసేకు ముందు దాంట్లో వాటర్ ఉన్నాయండి, అందుకని కొంచెంసేపు అట్లా వదిలేసి కొంచెం వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు హీట్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా ఆయిల్ వేసేసుకొని 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకొని టొమాటోలు దాంట్లో వేసేసి మగ్గనిచ్చే వదలాలండి. అండ్ ఆయిల్లో బాగా పొట్టు దానిపైన చర్మం లేయర్ పైకి వచ్చేదాకా ఉంచాలంట. సో అట్లాగా చేస్తున్నాను. నాకు కూడా ఫస్ట్ టైం అండి నేను చేస్తుండేది. ఇది ఎక్కడో చూసినట్టు అనిపించింది. సో నేను నాకు ఎట్లాగో అండర్స్టాండ్ ఎట్లా టేస్ట్ తగులుతుంది అట్లా చేసుకుంటాను వంటలు. దాంట్లో చింతపండు కొంచెం వేసేసి మగ్గనిచ్చేసుకొని సపరేట్ ప్లేట్లో చల్లారెక్కి పెట్టేసాను. తర్వాత అదే బాండలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరకాయలు వేసానండి. పచ్చిమిరకాయలు వేసేసి కొన్ని ధనియాలు అండ్ జీలకర్ర వేసేసుకొని వేయించుకున్నానండి. బాగా బ్రౌన్ వచ్చే కలర్గా వేయించేసుకోవాలి.
వేయించుకున్న తర్వాత కొత్తిమీర కూడా దాంట్లోనే వేసుకొని కొంచెం వేయించుకోవాలండి, బ్రౌనిష్గా వచ్చేదాకా వేయించుకొని పెట్టుకునేసేయాలి. తర్వాత ఫస్ట్ పచ్చిమిరకాయలు కొత్తిమీర వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి బరక. ఆ తర్వాత టమాటో అండ్ చింతపండు టేస్ట్కి పులుపు తగ్గనట్టు వేసుకొని ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవడమే అండి. ఆ తర్వాత ఇక్కడ పచ్చిమిరకాయలు ఎందుకు వస్తున్నానంటే ఆలుగడ్డ పిట్టు పెట్టమన్నదండి అమ్మమ్మ. సో పచ్చిమిరకాయలు 4 to 5 తీసేసుకొని కట్ చేసేసిన తర్వాత ఉల్లిపాయలు పొట్టు తీసేసుకొని ఉల్లిపాయలు ఒక 3 to 2 తీసేసుకొని పొడుగ్గా కట్ చేశానండి నేను. అయితే అమ్మమ్మ వచ్చి నెక్స్ట్ చూసేసి పొడుగ్గా వద్దు సన్నగా కొయ్యి అని చెప్పారు. నేను మళ్ళీ ఇంకేమి నూనెలో వేసేటప్పుడు సన్నగా కట్ చేసేసానండి. అండ్ సన్నగా అంటే కొంచెం కూరలు వేసుకునేలాగా కట్ చేసాను. తర్వాత ఇంకా మిక్సీగా వేసేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ చల్లారేక అని చెప్పేసి ప్లేట్లో ఆరపెట్టున్నాను కదండి, దాన్ని ఇప్పుడు మిక్సీలోకి వేసుకొని కొంచెం ఫైన్గా పౌడర్ అంటే పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం వేసేసి ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొంచెం వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత దాంట్లో టొమాటోస్ వేసేసి పేస్ట్ చేసేసుకున్నాను. చట్నీ రెడీ అయిపోయిందండి. తర్వాత ఇక్కడ తాళింపు పెడుతున్నాను, ఎందుకంటే ఆలుగడ్డ పిట్టికి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర ఒకేసారి వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత పసుపు కూడా వేసేసి ఉప్పు కూడా వేసేసి ఫ్రై చేసేసాను. ఆ లోపల మా పాప లేచిందండి, పొనుకోండే పాప. ఇంకొంచెం పడుకోవచ్చు కదా అంటే వినలేదండి, లేచేసింది. సో ఇంకా బయటికి తీసుకెళ్ళి కొంచెంసేపు అట్లా తిప్పుతుంటే వాళ్ళ డాడీ వచ్చాడండి కింద. ఎందుకంటే తను రేషన్ తెచ్చేకెళ్ళున్నారు. మా సిస్టర్ ఉంది కదా, తనకి అంగన్వాడీ నుంచి రేషన్ ఇస్తే తను తీసుకొచ్చేకెళ్ళారు మా బావ మా ఆయన. అంత లోపల నేను పిక్ చేసేసాను. రేషన్లో ఏమి ఇచ్చారంటే అంగన్వాడీ నుంచి కోడిగుడ్లు, కారపొడి, సాంబార్ పొడి, సక్కిరి అండ్ బియ్యం కూడా ఇచ్చారండి అంగన్వాడీ నుంచి. అవన్నీ కోడిగుడ్లు పోతాయని చెప్పేసి ఆల్మోస్ట్ 30 ఇస్తారండి మంత్లీ వచ్చేలాగా. అవన్నీ ఫ్రిడ్జ్లో పేర్ చేశాను. మా పాప ఈ లోపల ఏం చేస్తుందంటే వాళ్ళ అక్క కూడా వాళ్ళ నాన్నమ్మతో వెళ్ళుందండి అత్తమ్మతో. సో తను ఎతుకుతుందండి, ఎవరు ఇంట్లో లేరు కదా అని చెప్పేసి మా అక్క వాళ్ళ రూమ్కి వెళ్తుంది, బయటకు వస్తుంది, హాల్ అంతా తిరిగేస్తుంది. తర్వాత అక్కడ వాళ్ళ డాడీ ఫోన్లో మాట్లాడుతుంటే ఇంకా బయటికి వెళ్తుందండి వాళ్ళ డాడీతో ఆడుకునేకి. సో చిన్ని అడుగులతో 2 days నుంచి బాగా తిరిగేస్తుందండి ఇంట్లో. అయితే ఫస్ట్ బెంగళూరులో అయితే కొంచెం నడుస్తుండింది, కొంచెం దోగాడుతుండింది, కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే నడిచేకి స్టార్ట్ చేస్తుందండి. వాళ్ళ డాడీ అక్కడ పిలుస్తుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతుందండి వాళ్ళ డాడీ కాడికి. తర్వాత ఇక్కడ అల్లం వలసేకని అత్తమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయమన్నారంట. నిన్న హడావిడిలో మర్చిపోయారంట. పెద్దమ్మ కొంచెం తీసి పెట్టుండింది, ఇంకా మిగతా తీద్దామని పట్టుకున్నానండి, కింద దొల్లిందండి. ఇట్ హ్యాపెన్స్. ఎప్పుడు నాకు ఇదే అవుతుంటుందండి. ఏదైనా చేసేకపోతుంటే చెయ్యైనా కోసుకుంటుంటారు, లేకపోతే అదైనా దొల్లిస్తుంటారు, ఏదో ఒకటి చేసుకుంటున్నారు. ఆ లోపల మా పెద్దమ్మ స్నానం చేసి వచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ 10:30, 11 o'clock టైము. సో వంట కూడా అయిపోయింది. అల్లం వలుస్తున్నాను కదా, పెద్దమ్మ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేటప్పుడు పాపను చూసారంటే ఏం చేస్తుందంటే రూమ్లో ఆట సామాన్లు పెట్టిందండి. పెద్ద పాప ఆట సామాన్లు అత్తమ్మ వాళ్ళ రూమ్లో పెట్టిందంట. సో అక్కడి నుంచి ఒక్కొక్కటే తీసుకొచ్చి ఇసురుతుందండి బయటికి. పెద్దమ్మ అది చెప్తుంది, ఇప్పుడు పెద్ద పాపది అయిపోయింది, ఆట సామాన్లన్నీ తీసి ఇసిరేది, ఇప్పుడు చిన్న పాప స్టార్ట్ చేసింది అని చెప్పి అంటుండిందండి అక్కడ. సో అల్లం వలుస్తున్నాను. అంటే కొంచెం సండే ఫంక్షన్ ఉందండి ఇంట్లో, అమ్మవారికి పెట్టుకుంటున్నాము. అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ రెడీ చేసి పెట్టమన్నారంట అత్తమ్మ. అందుకని ఇక్కడ అల్లం వలుస్తున్నాను, టైం ఉంది కదా అని ఇంకా లంచ్కి. సో వలిచే లోపల ఇది జరిగిందండి. అది అయిపోయిన తర్వాత లంచ్ టైం కల్లా నేను లంచ్ తినిపించేకని బయటకు తీసుకొచ్చానండి పాపకి. ఆలుగడ్డ పెట్టేసేసి అన్నం కలుపుకొని తీసుకొచ్చే లోపల ఏం చేసిందంటే తులసి కోటకాడు ఉండే దీపాన్ని అక్కడ కడ్డీలు వెలిగించే స్టాండ్ అంతా తీసేసిందండి. తీసేసి చెల్లాపదలు చేసేసింది. ఇంకా ఎత్తుకొని తినిపించాలంటే చాలా కష్టం అండి. అటు తిరగద్ది ఇటు తిరగద్ది, అటు పోద్ది, మెట్లెక్కద్ది, కిందకు దిగద్ది, పూరా తిప్పిస్తూనే ఉంటుందండి. నన్ను అయితే లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఇంకా తిప్పి తినిపిస్తే 3 to 4 ముద్దలు అంతే తిన్నది. ఇంకా అంతా ఊసేస్తుందండి. దింపు అని పట్టుకుందండి. సరే ఆ బట్టలు ఏమైనా లాగద్దని చెప్పేసి నేను చేతిలోకి తీసుకుంటే ఆ బట్టలు వద్దంటండి. మళ్ళీ మెట్ల కాడికి వెళ్ళింది. మళ్ళీ దిగుతారే అని తనకి తినిపించేసిన తర్వాత ఇంకా బావాళ్ళు మా ఆయన పెద్దమ్మకి అమ్మమ్మకి కూడా లంచ్ పెట్టేసి నేను కూడా తినేసానండి. చూస్తూనే ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అయ్యగానే టీ స్టార్ట్ చేశాను. 5 o'clock కల్లా టీ పెట్టేస్తానండి నేను పెద్దమ్మ వాళ్ళకి, అమ్మమ్మకి. మా ఆయన మా బావ తాగరు, సో మా ముగ్గురికే.
కాఫీ టీ పెట్టాలంటే తల చెడిపోద్దండి. ఎందుకని చెప్తాను. మా అమ్మమ్మకి షుగర్లెస్ కాఫీ, మా పెద్దమ్మకి లైట్ షుగర్, అండ్ మా అత్తమ్మ మా మావయ్య టీ తాగుతారు, నేను టీ. మా అత్తమ్మ మావయ్యకి షుగర్ లేదు, నేను షుగర్ వేసుకోవాలి. అండ్ మా అక్క వచ్చేసి కాఫీ తాగది. ఇక్కడ ఏంటంటే ఈరోజు మా అమ్మమ్మకి షుగర్లెస్, మా పెద్దమ్మకి కొంచెం షుగర్, నేను మళ్ళీ టీ పెట్టుకోవాలండి. మా పొద్దున ఎలా పెట్టద్దో అర్థం కాదండి. మా అత్త ఈవినింగ్ కూడా తనే పెట్టిస్తారు, అత్తమే. అండ్ ఇక్కడ కాఫీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసానండి. ఇంకా నేను మా మేడ్ వస్తుందండి, వన్ వీక్ నుంచి వస్తుందంట. అత్తమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు, సో మేడ్ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. తనకి నాకు ఇద్దరికి టీ పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ తర్వాత పొద్దున మిషన్లో వేసిన బట్టలు తీసుకుని అరౌండ్ 5:30, 6 o'clock కల్లా మేడ పైకి వెళ్ళామండి. నేను పాప వెళ్ళాము బట్టలు ఆరేసేకని చెప్పేసి. సో ఇంకా బట్టలు ఆరేసుకుంటా ఉన్నామండి. మా పాప ఏమో నా బట్టలు ఒక్కొక్కటే తీసి కింద వేస్తుందండి. చేతికి అందియట్లేదు ఈరోజు ఎందుకో. నేను చేతికి అంటే అందియకుండా తన బట్టలన్నీ తీసి కిందకి వేసి మేడంతా అలకుతుందండి. వద్దు పాప అంటే వినదండి. కింద అమ్మమ్మ కాడ ఉండదు, పెద్దమ్మ కాడ ఉండదు. సరే కిందకి వెళ్ళంటే వినదు, పైకి వస్తే ఈ పనులు చేస్తుందండి. బట్ ఈ ఎండలైతే గంగావతులు కూడా ఇంకా చాలా ఘోరంగా ఉన్నాయండి. చెట్లు కూడా వాడిపోతున్నాయి, అట్లా ఉన్నాయి. వాళ్ళు కూడా బయటకు పెట్టలేమండి, అట్లా ఎండలు కొడుతున్నాయి. పాప వద్దు పాప కిందకి వెళ్ళంటే కింద కూర్చొని ఆడుకుందండి. మేడ పైన కింద కూర్చొని ఆడుకుంది. తర్వాత చెట్లకి పైన వాటర్ వస్తాయి, చెట్లకి వాటర్ పడుతున్నాయండి. చెట్లు అంటే ఒక 5 to 4 ఉన్నాయి అంతే. అది కూడా నేను వేసిన టీ అప్పుడు. కొన్ని పెద్దమ్మ వేసారంట, వాటికి అత్తమ్మ వాటర్ పోస్తున్నారు. బ్రహ్మకమలు, మల్లెపూ చెట్లు కొంచెం కానీ. మా అత్తమ్మ ఇంట్లో లేని రోజైతే ఇలా గడిచిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.